గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక ఫార్మా కంపెనీ దాంట్లో నిన్న రాత్రి 9:30 నుంచి 9:50 మధ్యలో, అంటే షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో పెద్ద బ్లాస్ట్ అన్నమాట. ఒకసారి చూడండి, నల్లగా బొగ్గులాగా మారిపోయింది అది బిల్డింగ్. సో ఇంట్లోనే మందులన్నీ కూడా తయారైతాయి. అట్లాంటిది అసలు ఇక నామరూపాలు లేకుండా అయిపోయింది అనమాట. అదృష్టం చాలా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే అదృష్టం బాగుంది కాబట్టే కార్మికులు ఎవరైతే దగ్గర దగ్గర 50 నుంచి 55 మంది ఆ టైంలో కార్మికులు ఉండే, లోపల పనిచేస్తుండే, వాళ్ళది అయిపోయి ఇంకో షిఫ్ట్ వాళ్ళు రావాలి. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది ఏంటి మనతో పాటు తెలుసు కదా. ఎవరైనా కార్మికులకు ఇబ్బంది వచ్చినప్పుడు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇట్లాంటి నాయకులు వస్తారు, కార్మికుల తరఫున మాట్లాడుతూ ఉంటారు. ఆ నాయకులు ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసిండ్రు, ఏం చూసిండ్రు, అసలు ఏం చెప్పిండ్రు కార్మికులు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీరు ఇక్కడేనా దగ్గరలో, లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ భువనగిరి యాదాద్రి జిల్లా సెక్రటరీ సిఐటి, ఇక్కడ లోకల్ సిఐటి నాయకత్వం. రెగ్యులర్ గా మేము ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి విజిట్ చేస్తుంటాం. కార్మికుల తరపున సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి వస్తుంటాం. ఈ ఘటనకు సంబంధించి నిన్న 9:50కి జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో ఏదైతే వాళ్ళు కెమికల్ రియాక్షన్ కి సంబంధించి లోడ్ చేసిన తర్వాత ప్రెషర్ బాగా పెరగడంతో ఇది ఖచ్చితంగా కంట్రోల్ తప్పింది అనే ఉద్దేశంతో అక్కడ మిగతా వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చి అందరు బయటికి వెళ్ళినారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అక్కడ కొద్దిగా అలర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికిపోయినారు. లేదనంటే ఈ రోజు మనం ఎన్ని శవాలను చూడాల్సి వచ్చేది ఇక్కడ. కానీ ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్న పరిశ్రమలో కనీసం ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. ఏమీ లేవు. మీరు చూడండి, అక్కడనే కనపడుతుంది మనకు సేఫ్టీకి సంబంధించిన ఒక సిలిండర్ మంటలు నార్పడానికి. అది 2022కి సంబంధించి స్టిక్కర్ ఉంది, దానిపైన రెన్యువల్ చేసింది. అంటే అది కనీసం ఎవ్రీ 6 months ఒకసారి రెన్యువల్ చేస్తుంటారు, 6 నెలలకు ఒకసారి చేస్తారు, చేయాలి. కానీ 22లో చేసింది, దానిపైన మీరు తీస్తే మీకు కనబడుద్ది, ఇంకా ఉంది అక్కడే. అంటే అంత కార్మికుల ప్రాణాలన్నా, ఇక్కడ కార్మికులన్నా అంత నిర్లక్ష్యంగా అదొక ఘటన చాలు మనం అర్థం చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళ యాజమాన్యాల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు అంటున్నారు ఎవరూ లేరు కార్మికులని, మేము కూడా ఎవరు ఉండొద్దని కోరుకుంటున్నాం. కానీ ఇంకా ఈ శిథిలాల కింద ఇవన్నీ తొలగిస్తే కదా పూర్తి స్థాయి మనకు వాస్తవాలు బయటపడేది. ఎందుకు మరి దాపరికం ఎందుకు, అంటే చూపించచ్చు కదా, గాయాలే కదా అయింది. గాయాలైనాయి, అడిగితే ఇప్పుడే వెళ్ళిపోయారు, నైట్ వరకు ఇన్నే ఉన్నాను అంటారు. అంటే అందుకే ఆ కుటుంబాలందరినీ లిస్ట్ బహిర్గత పరిచే కుటుంబాలకు కూడా భరోసా కలుగుతుంది, ఒక విశ్వాసం ఉంటుంది మా వాళ్ళు బాగున్నారు సేఫ్టీ అని. మేము కోరుకునేది ఒకటే, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా. గతంలో సిగాచి పరిశ్రమ చూసినాం, ఈ జిల్లాలో అనేక ఘటనలు కూడా జరిగినాయి. ఇట్లాంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ జాడపత్తున్నాడు, పొల్యూషన్ బోర్డు అసలు కంటికే కనపడాడు. మరి ఏం చేస్తున్నాయి ఈ శాఖలన్నీ? జిల్లా కలెక్టర్ గారు నైట్ 2 గంటలకే వచ్చి విజిట్ చేసిన తెలుస్తున్నది, సంతోషం, వచ్చి విజిట్ చేస్తే. కానీ ఈ అధికార యంత్రాంగాన్ని కూడా పనిలో పెట్టాలి. ఈ అధికార యంత్రాంగాన్ని కూడా పనిలో పెట్టి కార్మికులకు రక్షణ కల్పించేటట్టు చర్యలు తీసుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఎంతమంది డ్యూటీలో జాయిన్ అయినారు, ఆ రోజు ఎంతమంది వచ్చినా సైన్ చేస్తారు కదా మేడం. పోయేటప్పుడు కూడా అవుట్ పంచ్ కూడా చేస్తారు కదా, ఇన్ పంచ్ అవుట్ పంచ్ ఉంటుంది, వాటిని బహిర్గత పరచాలి. కార్మికులందరూ ఉన్నట్టు ఆ కుటుంబాలకి భరోసానివ్వాలి. ఉన్నారు అని చెప్తున్నారు ఓకే, కానీ ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు, పోయిన వాళ్ళు ఎవరు, ఆ లిస్ట్ ఉండాలి కదా మేడం. ఆ లిస్ట్ అక్కడనే పెడితే అందరు చూసుకుంటారు. మేనేజ్మెంట్ దగ్గర ఉన్నప్పుడు బహిర్గత పరచడానికి ఏమి ఇబ్బంది? కాబట్టి ఆ లిస్టుని బహిర్గత పరచాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా తగు బాధ్యత తీసుకొని వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. జరిపితే కానీ అసలు వాస్తవాలు బయటపడతాయి. ఇంకోటి, ఇక్కడ ఈ చౌటుప్పల్ ఏరియాలో హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో అనేక ఇండస్ట్రియల్ ఈసీఎల్ నుంచి ఇక్కడ తరలి వస్తున్నాయి. ఇప్పుడు సుమారు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మల్కాపురం జోన్ లో 300 గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి 300 పరిశ్రమలు వచ్చినాయి ఈ దగ్గర విలేజ్. దానికి పూర్వమే ఇక్కడ 100కు పైగా ఉన్నాయి చౌటుప్పల్లో. అంటే ఇప్పుడు అన్ని కలిపితే సుమారు 400 చిన్న చితక పరిశ్రమలు ఈ చౌటుప్పల్ ఏరియాలో ఉన్నాయి. కానీ ఈ పరిశ్రమలను కూడా ఊళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఘటన ఈ బ్లాస్ట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో ఉలిక్కి పడ్డారంట. ఇట్లా భూమి ఏమన్నా ఇంట్లో గ్లాసు అద్దాలు కూడా పగిలినాయి అంటే, డోర్లు. ఇక్కడ ఈ గ్రామస్తుడు ఉన్నాడు ఇక్కడ, అంటే ఆ ఇంట్లో కూడా ఏం జరిగిందో అర్థం కాకుండా ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఏమైందని చెప్పి పరిశాన్ అయ్యే పరిస్థితి. మామూలు హార్ట్ పేషెంట్ ఉంటే ఆయన కూడా కథమే ఆ రోజు. ఇంకెంతమంది అట్లాంటి సమస్యలు ఉంటాయో. ఇంకా ఇట్లాంటి నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్య, పక్కకు పోతే ఇండ్లు ఉన్నాయి కానీ నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు. కానీ అదే టైంలో ప్రజల ప్రాణాలు, కార్మికుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాలకు ఉన్నది. ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఇక్కడ కార్మికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే తరుణంలో అనేక ప్రాంతాల నుంచి మైగ్రేట్ వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ చౌటుప్పల్లో సుమారు 20,000 మంది కార్మికులు ఉన్నారు. జస్ట్ ఇండస్ట్రీల మీద కేవలం ఇండస్ట్రీల మీద
20,000 మంది కార్మికులు ఉన్నారు. దీంట్లో 85% ఎబో అంతా మైగ్రేట్ వర్కర్స్ ఉంటారు. బయట మనోళ్ళకి లేదు, ఉద్యోగాలు లేవు ఈడ. లేవు ఇక్కడ ఉద్యోగాలు లేవు. స్థానికులు పరిశ్రమ వచ్చేటప్పుడే లోకల్ ఉద్యోగాలు అంటారు. వచ్చిన తర్వాత లెక్క తీస్తే ఎవడున్నాడు ఇక్కడ? మరి అట్లాంటి పరిశ్రమ రావడం వల్ల ఇక్కడ ప్రాంతానికి ఉపయోగం జరుగుతలే. కొన్ని వచ్చిన కార్మికులు ఎక్కడి నుంచి వచ్చిన కార్మికులే, వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారంటీ ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా భరోసాని ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక 6గురికి ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. చిన్న చిన్న గాయాలైనాయని, కొంతమందికి గ్లాస్ కుచ్చుకుందని, ఒక ఆయనకు చేయికి దెబ్బ తగిలిందని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా షో చేయించాల్సిన అవసరం ఉంది కార్మికులు. కాబట్టి ఆ 6గురు కావచ్చు, ఇద్దరే కావచ్చు, నలుగురే కావచ్చు, కనీస వేతనాలు ఇవ్వాలి. అదే విధంగా పని కూడా ఆ విధంగానే చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వేలు, అనేకమైనటువంటి పోరాటాలు కార్మిక వర్గం నాయకులుగా మేము చేస్తా ఉన్నాం. బయట నుండి ఏదైతే కార్మికులకు తీసుకొస్తా ఉన్నారో ఆ కార్మికులు రాచరిక వ్యవస్థలో ఏ విధంగా అయితే బానిసలుగా పనిచేయించుకుంటా ఉన్నారో ఆ విధంగా ఇప్పుడు వీళ్ళతో పని చేయించుకుంటా ఉన్నారు. కానీ 12 గంటల డ్యూటీ, 12 గంటలు 14 గంటల డ్యూటీ చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు డబ్బులు పంపిస్తా ఉన్నారు. వాళ్ళు కనీసము భోజనము సక్రమంగా చేయాలంటే కూడా వాళ్ళ కుటుంబాలకేమో డబ్బులు పంపిస్తా ఉన్నారు. ఇక్కడ మేము సర్వే చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ సమస్యలు ఏందని, వాళ్ళ సమస్యల మీద మేము ఏదైతే సర్వే చేద్దామనేటువంటి తపనతోటి వచ్చినటువంటి సందర్భాల్లో యజమాన్యాలు మాకు కలవకుండా చేస్తా ఉన్నారు. ఈ సేఫ్టీ లేకపోవడం వల్ల, ఈ సేఫ్టీ ఏదైతే అగ్నిమాపక సిలిండర్ ఏదైతే ఉంటుందో అక్కడ చూసినటువంటి సందర్భంలో 2022 సిలిండర్ ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం సర్వే చేసి ఏ విధంగా ఉంది, రియాక్టర్లు ఏ విధంగా ఉన్నాయని చూడాలి. కానీ ఇటువంటి పునరావృతం కాకుండా మన జిల్లా కలెక్టర్ గారు, అదే విధంగా జిల్లా మంత్రి గారు చూడవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ కార్మిక ఏదైతే శాఖ ఉందో నల్గొండ జిల్లా కానీ, అదే విధంగా ఈ యొక్క రావణపేట ప్రాంతంలో కానీ నిద్రమత్తులో ఉంది. ఆ నిద్ర మత్తు దించే విధంగా కార్మిక శాఖ మంత్రి చూడాలి. ప్రభుత్వం చూసి ఏదైతే ఈ కార్మికులు దెబ్బలు తాకినాయో వాళ్ళకు కూడా చూపించేటువంటి బాధ్యత ఈ యజమాన్యాలపై ఉంది. అన్న ఇప్పుడు ఒకటి, ఆల్రెడీ కొంతమందికి గాయాలైనా పెద్దగా ఏం గాలే అంటున్నారు. కానీ ఈ రియాక్టర్లు కానీ బిల్డింగ్లు చూస్తే రోజు ఒక కనీసం ఎంతమంది షిఫ్ట్ లో ఉంటారచ్చు అంటే దగ్గర ఒక 150 మంది నుంచి ఒక 200 మంది పనిచేస్తారు. ఇప్పుడు పని లేకుండా పోతుంది కదా, మరి ఇదంతా అయ్యి వాళ్ళకి పని అంటే మళ్ళా యాజమాన్యం వాళ్ళని చూస్తుందా? దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడిరా యాజమాన్యంతో? ఇప్పుడు యాజమాన్యాన్ని కలుద్దామంటే ఆయన అందుబాటులో లేడు. కనీసము ఏదైతే ఇది అయ్యే వరకు, రిపేర్ అయ్యే వరకు ఒక కనీసం 5-6 నెలలు పడుతుంది. ఆ వేతనాలు కూర్చోబెట్టి కూడా ఆ 200 మంది వేతనాలు ఇచ్చే విధంగా ఆ కార్మిక శాఖ, అదే విధంగా మేము ట్రేడ్ యూనియన్ గా కూడా ఆయనతో మాట్లాడి, మా అందుబాటులో ఉంటే మాట్లాడి వాళ్ళ పుట్ట కొట్టకుండా వాళ్ళ ఏదైతే కుటుంబాలు నడిచే విధంగా మేము మాట్లాడతాం. వాళ్ళు వెనకాల కనిపిస్తున్నారు కదన్న, వాళ్ళందరూ కూడా అంటే ఎంప్లాయీస్ అయినా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఆయన ఎవరు, ఏమైనా ఐడియా ఉన్నదా? అంటే వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళ మాట్లాడుతున్నారా? కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారా? మేనేజ్మెంట్ తరపున ఎవరు మాట్లాడట్లేరు. మనం కార్మికులనే కలిసి అడుగుదామంటే కార్మికులు కూడా అందుబాటులో లేరు. అందుకే ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా కార్మికులకు ఉపాధి దెబ్బతినకుండా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు పేడ్ చేసేటట్టుగా మనం ఫైట్ చేస్తాం. ఒకసారి మాట్లాడదాము. ఫ్యాక్టరీకి సంబంధించిన అతనా లేకపోతే ఇంకోటో తెలియదు కానీ ఓ పేపర్ పట్టుకొని అయితే పెద్ద ఆయన కనబడుతున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం సార్, ఒకసారి మాట్లాడదాము. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, మీరు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆయన ఎవరో చెప్పండి కదా. మరి అది చెప్పొచ్చు కదా, ఎందుకట్లా మరి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకు? చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా, చెప్పకుండా ఎందుకు పోవడం అట్లా? మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు సార్? ఎంప్లాయీసా మీరు? మరి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు కదా, ఇదంతా ఇదైపోతే 6 నెలల వరకు ఉద్యోగాలు లేవని మీ గురించి మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతే ఎట్లా? సో ఇక్కడ ఒకసారి చూడండి, అసలు నామరూపాలు లేకుండా టోటల్లీ అసలు మనం పోయే పరిస్థితి కూడా లేదు. అంటే రియాక్టర్స్ పేలిన తర్వాత ఇగో ఇవి ఎంత పెద్ద తలుపులు ఒకసారి చూడండి. కంప్లీట్ గా ఇగో ఈ అద్దాలన్నీ కూడా ఎట్లా బ్లాస్ట్ అయినా మీరు చూడండి. ఇవి మొత్తం అంతా కూడా అక్కడి వరకు పడ్డాయి.
అక్కడి వరకు టోటలీ అక్కడెక్కడి వరకు పడ్డాయి. అందుకే ఈ ఈ రియాక్టర్ పేలిన తర్వాత ఈ సౌండ్ అంతా కూడా చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. అక్కడ మనకు దూరంగా ఇల్లు కనబడుతున్నాయా, అక్కడి వరకు ఈ రియాక్టర్ పేలితే దాని రియాక్షన్ ఆ ఇంట్ల వరకు కనబడ్డదంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి సంఘటన. సరే, అదృష్టం బాగుంది కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు అంటున్నారు. డోంట్ నో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాజమాన్యం ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మీరు చూడండి అడుగు అడుగున ఎక్కడ చూసినా కంప్లీట్లీ ఈ నల్ల ఇట్లా ఇట్లా మారిపోయింది చూడండి. ఒక్కసారి చూడండి ఈ గోడలు చూడండి, తర్వాత ఒక్కసారి ఇది చూడండి. అసలు దీని బిల్డింగ్ అంటారా మొత్తం మసి వారిపోయింది అనమాట. మనం ఇక్కడ అంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కంప్లీట్లీ స్మెల్ ఇంకా కూడా చాలా భయంకరంగా వస్తుంది. ఇట్లా మసిబారి ఉందన్నమాట కంప్లీట్ గా. ఇగో మట్టి అయితే ఇగో నల్లగా అయిపోయింది. ఒకసారి చూడండి. సో ఇటు చూసినా ఈ బిల్డింగ్ మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైనటువంటి సంఘటన ఇది అనేది. దగ్గర 10 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి అని చెప్తున్నారు. ఇక్కడ అఫీషియల్ గా ఎవరు చెప్పడానికి కూడా లేదు. అంటే మనమే ఊహించుకొని చెప్పాలన్నమాట. ఎవరు కూడా తయారు కూడా లేరు చెప్పడానికి కూడా. మరి అంత భయం ఎందుకో అర్థమైతలేదు. ఒకసారి చూడండి, ఇది ఇందులో కార్మికులు పనిచేసేటోళ్ళు అంటే 50 నుంచి 60 మంది షిఫ్ట్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. నిన్న రాత్రి 9:50 ప్రాంతాల్లో ఇది జరిగింది. అంతంత పెద్ద పిల్లర్స్ కూడా కనీసం కనబడే అంత పరిస్థితి కూడా లేదనమాట. కంప్లీట్లీ నాశనం అన్నమాట టోటల్. ఒక్కసారి చూడండి ఆ పిల్లర్ చూడండి బయటకు ఎట్లా ఎల్లాడుతుందో. అంటే ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఇక్కడ ఆయన నిజంగా ప్రొఫెషనల్ అనుకుంటా. అండ్ దట్టు ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఆయన్నే అందరు కార్మికులు ప్రాణాలు కూడా కాపాడిండు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన గుర్తించకుండా ఆయన అలర్ట్ చేయకపోతే మాత్రం ఈ 2 బిల్డింగ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ 2 బిల్డింగ్స్ కూడా శవాల దిబ్బలాగా మారిపోయేది. జస్ట్ కొంతమంది మాత్రమే ఏమంటారు అక్కడక్కడ గాయాలైనట్టు చెప్తున్నారు. ఈ ఇటుక పిల్లలు బిల్డింగ్ కి సంబంధించిన పూర్తి ఆనవాళ్లు లేకుండా ఎట్లా చెల్లా చెదురుగా పడిపోయినాయో ఈ బిల్డింగ్ ని చూస్తే అర్థమవుతోంది. అక్కడ మనకు కింద అక్కడ కనిపిస్తోంది కదా ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా పూర్తిగా పేలిపోయింది. అఫ్ కోర్స్ షిఫ్ట్ ని మారుతున్నటువంటి టైంలో జరిగినటువంటి ఘటన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ కి చాలా గ్యాప్ ఉంది. అంటే నడిచే అంత తోవ కూడా ఉంది కాబట్టి గ్యాప్ ఉన్నా సరే 2 బిల్డింగ్స్ ఎట్లా ఎఫెక్ట్ అయినాయో మీరు చూడొచ్చు. మెయిన్ బ్లాస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నల్లగా మసిలాగా అయిపోయింది చూసారా. ఆ బిల్డింగ్ లో మెయిన్ బ్లాస్ట్ జరిగింది. తర్వాత ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ అంతా కూడా ఈ బిల్డింగ్ పైన పడి ఈ బిల్డింగ్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో ఈ ప్లేస్ లో గిన మనుషులు ఉంటే మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ఘటన ఉండేదో ఆర్ ఎంత మంది చనిపోయే వాళ్ళు అని. సో రాత్రి జరిగినటువంటి సంఘటన కాబట్టి మార్నింగ్ వరకు అదుపులోకి తీసుకొచ్చారు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడ ప్లేస్ ని విజిట్ చేశారు. తర్వాత ఏం జరిగింది ఏంటి తెలుసుకొని వెళ్లారు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ పనిచేసే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మాకేదైనా అయితే ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని మళ్ళా नहीं पता नहीं पता नहीं पता किसी को कुछ हुआ क्या? नहीं हुआ कुछ नहीं देखे हम लोग तो भाग गए भाग के उधर रोड तरफ जैसे तैसे जैसे कपड़ा पहले उसे ही खड़े रहे। अच्छा और नहीं, अभी तो आप 2 ही दिख रहे, क्यों ऐसा? सब लोग कहाँ गए या सब लोग अपने अपने के कोई खाना पीना बन रहा होगा किधर निकल गया होगा। अच्छा और सब लोग एमपी से है क्या? हाँ नहीं एमपी से नहीं है सब लोग हम 5 लोग एमपी से हैं हाँ और कहाँ से है? और इधर कहीं से होगा। हाँ बिहार से है हाँ इधर से ही होगी ये तेलंगाना है। तेलंगाना के हाँ। लोग भी तेलुगु बोलने वाले हैं क्या इसमें? तेलुगु बोलने वाले क्या है ये तेलुगु ही वाले काम करते हैं। हम तो 5 लोग हैं हिंदी वाले। अच्छा हाँ अच्छा ठीक है। ये पूरा जल गया है ना? पूरा जल गया ये तो अब हाँ हम तो बहुत दूर से देख रहे थे रोड तरफ चले गए। हाँ रोड तरफ चल जाने के बाद में वो अंगार बहुत बढ़ रहा था कोई एम्बुलेंस नहीं आई थी कुछ नहीं आया था जब पहले हम अच्छा भागा तब बचा हम लोग। हाँ कितने फायर इंजन आए? वो कम से कम 5-6 फायरिंग हुआ था। अच्छा 5-6 देखे आप? हाँ हाँ? 5-6 देखे रोड के बाहर होकर एक फायरिंग हुआ था निकल हाँ। गए हम लोग तो। अच्छा अच्छा कितने देर तक चला
पूरा अंगार? अंगार कम से कम हम उतना मालूम नहीं, सो गए थे हम थोड़ा उधर जाके। हाँ, ओके, उसका नॉलेज नहीं है। अच्छा, ठीक है। खाना बना लिए फिर? खाना खा लिया? खाना नहीं, अभी तो खाना बनाने के लिए कुछ पानी मानी ले जाएंगे, खाएंगे पियेंगे। ठीक है. సో ఇది ఎంపీ నుంచి వచ్చినటువంటి పర్సన్ ఈయన. ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే రాత్రి అందరూ కూడా పారిపోయినరు అన్నటువంటి మాట. మీరు ఎవరండి? ఓకే అన్న, మీరు ఇక్కడ విలేజ్ వాళ్ళు కాబట్టి మీకు తెలిసి ఉంటది కదా. దాదాపు ఈ ఒక 15 నుంచి 20 వరకు ఫైరింగ్ వచ్చినాయి అవునా? మేడం. 20 వరకు వచ్చినాయి. ఒక అంబులెన్స్ ఇట్లా ఆ. ఒక 10-15 వరకు వచ్చినాయి అంబులెన్స్ ఇట్లా. ఇక్కడ పూర్తిగా కాలుష్యం వల్ల ఇట్లా కొద్దిగా ఈ దానికి ఏందో డిఫరెంట్ గా ప్రాబ్లం ఉండి కొద్దిగా రేటాలు పెరగడం జరిగింది, పేలడం జరిగింది. అవి 2 బ్లాకులు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇక ఇక్కడ ఏరియాలో మాత్రం ఇండస్ట్రియల్ ఏరియాలలో పని చేయడం ఈ రోజులలో చేయడం అంటే కష్టం. చాలా భయపడి ఆ లేబర్ గిట్లా అందరు గిట్లా వెళ్ళిపోవడం జరిగింది. కార్మికులు ఓవర్ గిట్లా లోకల్ ఎంప్లాయ్మెంట్ 9:30 టైంలలో గిట్లా వచ్చిన డ్యూటీ లెక్క టైంలలో వచ్చిర్రు కాబట్టి కొద్దిగా ప్రాణాలు అనేది పోలేదని ఒక ఘటన చెప్పడం వరకే గాని లోపల ఏమైందో తెలుస్తలేదు కదా ఏం లోపల? లోపల ఏమైందో తెలియడం లేదు. ఎవరు ఏమైంది దానికి ఇట్లా ఆ చీకట్ల పోలీసు వాళ్ళు రాకపోవడం, ఇక్కడ రానియకపోవడం ఇవన్నీ జరిగినాయి. లోపలికి ఎవరిని రానియలేదా ఆ టైంలో? ఎవరు ఆ టైంలో బాస్ట్ అవుతుంటే వాళ్ళకి ఇట్లా భయపడుతురుగా మేడం. అసలు ఇవన్నీ వెళ్తూనే ఉంటే ఇవి వెళ్తూనే ఉంటే కొద్దిగా భయపడి గిట్లా ఎవరు రాలేకపోయారు. వాళ్ళు గిట్లా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ గిట్లా ఇట్లా రాలేకపోయారు. సేఫ్టీ గిట్లా ఏమైనా వచ్చి చేద్దామని గిట్లా పొజిషన్ లేదు. అది ఫైర్ అయినది కాబట్టి అందరూ కొద్దిగా భయపడి గిట్లా చాలా దూరం ఉండి ఏసీబీ వచ్చిండు, జిల్లా కలెక్టర్ వచ్చిండు. జిల్లా కలెక్టర్ అయితే మంచి టైంలో వచ్చి అంత నైట్ వచ్చి దీన్ని కంపెనీ ఇట్లా అవుతుందని వచ్చినందుకు ధన్యవాదాలు ఆయన గురించి అయితే. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పీసీబీ అంటే ఆయన నల్గొండ ఇంతవరకు ఇట్లా మన కంటికి అవుపియలే. ఇక్కడ రాలే. ఒక ఫైర్ ఇంజన్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఏదో చేసి వెళ్ళిపోతారు అంతవరకే. కానీ ఈ పీసీబీ పట్టుకుని ఇట్లా ఎందుకు అవుతుంది మేడం? అవుతుందా? ఎందుకైతే పీసీబీ కొద్దిగా సేఫ్టీ ఉండదు. ఎంబీ నడపరు, ఏం నడపరు. ఆ ఎపిలెంట్ అనేది మొత్తం గుంతలల్లా ఇంకుడు గుంతలల్లా వదలడం జరిగి మొత్తం పొల్యూషన్, దోతుగూడెం అంతమూడెం పొల్యూషన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పాలు అయిపోయారు ఇక్కడ గ్రామాలలో. ఒక్కొక్కరు మొత్తం ఏ వాటర్ గిట్ల ఎక్కడ గిట్ల పొల్యూషన్ 1500-1800 పొల్యూషన్ ల వాటర్ ఏది పనిచేస్తలేదు. కడుగుతా గిట్ల దుల్దలు అయిపోతున్నాయి అంత జనాలకు ఇక్కడ ఈ గ్రామాలలో. అందుకే అంతా హైదరాబాద్ కు అందరు తరలిపోతురు. హైదరాబాద్ పోతే ఎట్లా బతకాలని ఇట్లా గ్రామాలలో నుండి ఇట్లా ఇబ్బంది పరిస్థితుల్లో జరుగుతుంది. పంటలు ఇట్లా ఏం లేవు మేడం. ఇప్పుడు అక్కడి నుంచి కాలువల మూసి నుంచి తెచ్చుకొని రైతులు బాధపడి ఒక 20 లక్షలు 15 లక్షలు పెట్టి రైతులు అదైతే కొద్దిగా మంచిగా అయితే మేడం. ఇక ఇక్కడ వాటర్ పెడితే మాత్రం తెల్లారి వరకల్లా ఎర్రగా అయిపోతుంది ఇక్కడ వాటర్ పెడితే. కానీ చాలా పొల్యూషన్ ఏరియా ఇది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాని కన్నెచేత తీసుకోవాలి. ఈ పీసీబీ వాళ్ళు అయితే మాకు ఘోరం అయిపోయారు. ఆ ఏఈని ఇట్లా ఎమ్మెల్యే గారు కానీ ఈ దృష్టికి అందరూ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రాజగోపాల్ రెడ్డి కానీ అందరూ మంచిగా దీని గురించి బృందావన్ కంపెనీ గురించి బాగా చర్యలు తీసుకొని బాగా దీని గురించి మాట్లాడి దీన్ని ఏం జరిగిందో ఏం కథనో ఒకసారి గట్టిగా వాదన చేయాలని మా కోరిక. 6 నెలలు పడుతుంది. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కానీ నిజం చెప్పాలంటే 6 నెలల పాటు వాళ్ళు పని లేకుండా ఎట్లా ఉంటారు? సో ఈ యాజమాన్యం వీళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళకేమన్నా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి అనేటువంటిది అయితే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.